Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం దర్యాప్తు చేస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తున్నారు. నిన్న నాంపల్లి రైల్వే స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న రైలులో మంటలెగిసిపడ్డాయి. అగ్ని ప్రమాద ఘటనతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో ప్లాట్ఫామ్పై సిద్ధంగా ఉన్న జైపూర్ ఎక్స్ప్రెస్కు చెందిన B1 AC కోచ్ నుంచి ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు భోగి మొత్తం వ్యాపించాయి. అటు స్టేషన్ ప్రాంగణాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. ఏదైతే నిన్న రైల్వే ప్రమాదం జరిగిందో అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని తెలుస్తుంది. అదొక శుభ సూచకం. ఎందుకంటే బోగిలో ఏసీ బోగి కాబట్టి ఒకవేళ లోపల ప్రాణాలు ఉండి ఉంటే అది ఊహించిన అతీతం. కాబట్టి దీనిపైన ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అసలు పరిస్థితి ఎంతవరకు సర్దుమణిగింది? నిన్న ఈవినింగ్ ఎగ్జాక్ట్ గా 6:30 ప్రాంతంలో B1 AC బోగిలో ఈ యొక్క స్పార్క్ అనేది కనిపించింది. సో అప్పటికే ప్రయాణికులందరూ కూడా 7:50కి ఇది బయలుదేరుతున్న నేపథ్యంలో చాలా మంది, వందలాది మంది కూడా దాన్ని ఎక్కడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో అప్పటికే 6:30 అయింది కాబట్టి పెద్దగా ఎవరు ఎక్కలేదు. అంత జనరల్ బోగిలో మాత్రమే ఎక్కారు. ఏసీ బోగిల దగ్గరకు వచ్చాక మాత్రం లోపలికి ఎక్కలేదు. సో ఆ పార్క్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ప్రమాదం మంటలంతా కూడా మొత్తం ఆ బోగిలంతా కూడా చుట్టుముట్టిపోయి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ వస్తువులు అలాగే దిన్లు కానీ తర్వాత ఫర్నిచర్ సంబంధించిన ఇవంతా కూడా లోపల ఉంటాయి కాబట్టి వెంటనే అదంతా కూడా మంటలు పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి పరిస్థితి. సో ఉంటున్న అక్కడే ఉన్నటువంటి రైల్వే సంబంధించిన అధికారులు కానీ జీపీఆర్ వ్యవసాయం వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మంటలను కూడా ఆర్పేశారు. ఫైర్ ఇంజిన్లు పిలిపించారు. దాదాపు 3 ఫైర్ ఇంజిన్లు దాదాపు గంట సేపు వాళ్ళు ప్రయత్నాలు చేస్తే ఆ మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదమా లేకపోతే ఎవరన్నా దీన్ని కావాలని కుట్రపూరితంగా చేస్తారా? ఇంటర్నెట్ కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా రైల్వే అధికారులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి చేస్తే ఇప్పుడు ఆల్రెడీ రెనోవేషన్ జరుగుతున్న పరిస్థితుల్లో ఈ రెనోవేషన్ జరుగుతున్నటువంటి మెయిన్ క్లాక్ వెనకాల ఉన్నటువంటి ప్లేస్ లోనే ఈ ట్రైన్ అనేది నిన్న అక్కడ ఉన్నది. సో దాని ట్రైన్ కూడా నిన్న ఉన్నది. సో లోకల్ ట్రైన్ లింగపల్లికి సంబంధించిన ట్రైన్. సో దాంట్లో చాలా మంది జనాలు ఉన్నారు. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కానీ వాళ్ళందరూ కూడా బకెట్ల ద్వారా కానీ తర్వాత అక్కడ ఆల్రెడీ వాటర్ పైప్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ పైప్స్ ద్వారా కూడా మంటలు ఆర్పారు. సో మళ్ళీ తర్వాత వచ్చినటువంటి ఫైర్ ఇంజనీర్ పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. సో దీనిపైన సమగ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. FSL తో సంబంధించిన టీం కూడా నిన్న వచ్చిన దాదాపు 2 గంటల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా భోగిన దాంతో పాటు రైల్వే పోలీసులు వచ్చారు. మరోవైపు క్లూస్ టీం కూడా రాత్రి వచ్చారు. మరొకసారి ఇవాళ ఉదయం కూడా క్లూస్ టీం వచ్చారు. ఎందుకంటే మొత్తం కాలిపోయినటువంటి భోగి ఏదైతే ఉందో ఆ భోగినంతా కూడా మరొక ప్లేస్ లో కూడా వారు పార్క్ చేశారు కాబట్టి లోకో పైలట్ అంతా తీసుకెళ్లి సో అక్కడంతా కూడా టీం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి చెకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పవర్ సప్లై అయినటువంటి బోర్డు ఎక్కడ ఉందో నిన్న ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో కూడా మనం చూపెట్టాము. సో అక్కడి నుంచి ఎటువైపు వచ్చింది, ఎందుకంటే ఏసీ కనెక్టివిటీ ఎటువైపు ఉంది, దాంతో పాటు కేబులింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది. నిజంగానే సాయంత్రం పూట వేడితో వచ్చింది అనుకున్నాం కానీ మిట్ట మధ్యాహ్నము ఈ యొక్క వేడి వల్ల కూడా ఒకవేళ మంటలు చెలరేగే అవకాశం ఉంది. కాకపోతే నేను సాయంత్రం ఆల్మోస్ట్ ఎండ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ సందర్భంలో ఎట్లా స్పార్క్ వచ్చింది, ఎందుకంటే ఏసీ ఎక్కువసేపు ఆన్ చేసి ఉన్నా కూడా వస్తుందనేసి కూడా నేను అధికారులు చెప్పినప్పుడు కానీ టెక్నికల్ ఆధారాలు అనేది కూడా దాని దగ్గరగానే పూర్తి స్థాయిలో అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పటికే నిన్న ప్రయాణికులు కూడా దాదాపు 4 గంటల పాటు కూడా వాళ్ళు ఇక్కడే ఎదురు చూస్తారు. తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ ట్రైన్ ఏర్పాటు చేశారు. తర్వాత వాళ్ళందరూ కూడా తమ గమ్యస్థానాలకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. సో పోలీసులు ఈ కేసు చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు కాబట్టి రైల్వే పోలీసులు, తర్వాత ఎస్పీజీ కానీ జీపీఆర్ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా క్లూస్ టీం కానీ FSL టీం కానీ వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా కూడా వారు శ్రమిస్తున్నారు. ప్రతి ఒక్క ఇంచు కూడా అంటే
మొత్తం 3 బోగీలు, ఒక భోగి మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోయింది లోపలంతా కూడా. మరో భోగికి కూడా మంటలు అంటుకుని, ఇంకో భోగికి కూడా మంటలు అంటుకుని, ఈ 3 కూడా సపరేట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో చూడాలి, FSL రిపోర్ట్ బేస్ చేసుకుని తదుపరి విచారణ అయితే ఉంటుంది కాబట్టి దీంట్లో కుట్రకోణం ఉందా లేదా అన్న దానికి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంతో పాటు మొత్తం నేను ఎంటైర్ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అంటే ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పటి నుంచి ప్రమాదం జరిగేంత వరకు ఎవరెవరు ఆ మార్గ మధ్యంలో వెళ్ళారు అనే దానిపై కూడా, అంటే అనుమానాస్పద ఏమన్నా వ్యక్తి ఏమైనా లోపలికి వెళ్ళారా లేకపోతే ఏంటి, ఎట్లా స్పార్క్ వచ్చింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా వారు చెక్ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ రానా.